తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఒక వ్యక్తి పైనే ఉంది. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్. ఆయన పదవి నిలుస్తుందా లేదా రాజ్యాంగ డెడ్‌లైన్‌కు బలవుతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అనూహ్యంగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి అజారుద్దీన్ అప్పట్లో ఇది రాజకీయ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు ఇదే పదవి పెద్ద ప్రశ్నగా మారింది. భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి అయినటువంటి వ్యక్తి పదవి స్వీకరించినటువంటి 6 నెలల్లోపు అసెంబ్లీ లేదా కౌన్సిల్‌కు ఎన్నిక కావాలి. అజారుద్దీన్‌కి ఇప్పటికే 2 నెలలు పూర్తయ్యాయి. మరొక 4 నెలలు మాత్రమే గడువుంది. అజారుద్దీన్‌కు కీలకంగా ఉన్నటువంటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం ఇప్పుడు సుప్రీం కోర్టు కేసులో చిక్కుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నామినేషన్లపై వివాదం నడుస్తుండగానే రేవంత్ ప్రభుత్వం అజారుద్దీన్ పేరును పంపింది. ఈ కేసుపై ఏప్రిల్ లోపు తీర్పు రాకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం దాదాపు లేకుండా పోతుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నవంబర్ వరకు కొత్త ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యేటువంటి అవకాశమే లేదు. అంటే గవర్నర్ కోటా తప్ప అజారుద్దీన్‌కు మరొక మార్గమే లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందు 2 మార్గాలున్నాయి. ఓ ఎమ్మెల్సీ రాజీనామా చేయించి అజారుద్దీన్‌కు అవకాశం ఇవ్వడం, లేదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాతో ఉప ఎన్నికకు వెళ్లడం. అయితే సుప్రీంకోర్టు తీర్పు, కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, ఈ మూడింటిలో ఏది గెలుస్తుందో అజారుద్దీన్ రాజకీయ భవితత్వం నిర్ణయించనుంది.